నీ ఇంట్లో నీకు ఎక్కువ విలువ ఇవ్వడం లేదు అంటే కారణం ఏంటో తెలుసా? జాగ్రత్తగా విను. ఎదుట వ్యక్తి లైఫ్లోకి తొంగి చూసి 10 తప్పులు వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయన్న విషయాన్ని గాలికి వదిలేస్తారు. అవకాశం అనేది ఆకాశం నుంచి రాదు. అరచేతి గీతల్లోనూ ఉండదు. అలసిపోని గుండెల్లో ఉంటుంది. అంతులేని పట్టుదలలో ఉంటుంది. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం సమాధానం తెలియక కాదు, వాదించడం ఇష్టం లేక. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం చేస్తారు. ఏమీ చేతకాని వాడే అవతలి వ్యక్తుల్లో తప్పులు వెతుకుతాడు. నువ్వు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుంది అని అనుకోకు. నువ్వు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. రాత్రి ఎప్పుడూ ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకొస్తుంది. నీకు ఎవరు ఏం చెప్పినా సరే విను. కానీ ఒక్కసారి నీ అంతరాత్మ కూడా ఏం చెబుతుందో విని అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మన సాక్షిని మించిన గురువు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నీ చేతిలోని డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు కూడా విలువ. మీరంటే ఇష్టం ఉన్నవారు మీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ కూడా తప్పులు వెతుకుతారు. జాగ్రత్తగా ఉండండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడితో దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎన్నాళ్ల బంధాన్ని అయినా సరే ఒకే ఒక్క మాటతో తెంచేయగలరు కాబట్టి. నువ్వు నీ పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో, తప్పులేదు. కానీ నీ వ్యక్తిత్వం మార్చుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. విలువైన వాడితో కాదు, విలువలు తెలిసిన వాడితో స్నేహం చెయ్యి. ఎప్పటికీ కోల్పోవలసిన అవసరం ఉండనే ఉండదు. డబ్బులు చూసి దగ్గరకు చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు. నీకు లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునేందుకు వ్యూహం, నైపుణ్యం రెండూ ఉండాలి. నిజం తెలియకుండా ఎవరిపైన నిందలు వేయకు. ఒక్కొక్కసారి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించేస్తారు కొందరు. జాగ్రత్తగా ఆలోచించు. నేను ఎవరికీ నచ్చకపోవడానికి కారణం నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనసుకి కరెక్ట్ అనిపించింది సూటిగా మాట్లాడతాను. నచ్చిన వాళ్ళు వింటారు, నచ్చని వాళ్ళు దూరం అవుతారు. తోటమాలి రోజు నీరు పోస్తున్నప్పటికీ టైం వచ్చినప్పుడు చెట్లు పండ్లను ఇస్తుంది. అలానే మనం రోజుకో మంచి పని చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. జీవితంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం. మీకు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని, గుణపాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది. డబ్బు లేకపోతే మీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా విలువ ఉంటుంది? ఒకప్పుడు మనుషుల గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం డబ్బులు చూసి దగ్గరవుతున్నారు. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే మీరు తొక్కిన రాయి రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి లైఫ్ కూడా అంతే కదా. మీరు దేనినైనా సరే మీకున్న బలంతో సాధించాలి. కానీ ఎదుటి మనిషి బలహీనతను అడ్డు పెట్టుకొని సాధించకూడదు. ఏ మనిషైనా సులభంగా లభించిన దాన్ని చులకనగా చూస్తారు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సాయం చేసేప్పుడు కాస్త ఆలోచించి సహాయం చెయ్యి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తియ్యగా ఉంటుంది అని మర్చిపోకు. ఎదుటివారు తప్పు చేస్తే నీతులు చెబుతాం. అదే తప్పు మనం చేస్తే మాత్రం కారణాలు వెతుకుతాం. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే స్పష్టంగా బయటపడతాయి. కోరికలు అనేవి సముద్రంలో అలల్లాంటివి. కానీ మనం మాత్రం అలల్లాగా ఎప్పుడు ఎగిసి పడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలి. నిజమే కదా. ఇక
జీవితంలో ఎవ్వరికీ ఎవరూ కూడా శాశ్వతం కాదు. ఉన్నంతకాలం ఎదుటివారికి పంచిన ప్రేమాభిమానాలే శాశ్వతం. చదువు అనేది లైఫ్లో పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం ముందు పరీక్ష పెట్టిన తరువాతే పాఠం నేర్పుతుంది. అర్థమైందా? నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువు బలాన్ని పూర్తిగా పెంచుతుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మార్పు జరిగినట్లు అనిపిస్తుంది. నిజానికి మనలో వచ్చిన మార్పే ఆ పరిస్థితులను కొత్తగా చూపిస్తుంది. నిజమే కదా? నీ ఇంటి విషయాలు ఎవ్వరికీ చెప్పవద్దు. ఇతరుల గురించి నువ్వు అస్సలు మాట్లాడవద్దు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి అస్సలు చెప్పకు. చెప్తే నువ్వే నష్టాల పాలవుతావు. మీరు మొదటి విజయం సాధించాక అలక్ష్యం ప్రదర్శించవద్దు. గుర్తుపెట్టుకోండి, రెండవ ప్రయత్నంలో ఓడిపోతే మీ గెలుపు గాలివాటంలో వచ్చిందని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బ్రతుకు అనేది ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకపోతే చీకటి. అలానే శ్రమిస్తేనే సుఖం, లేదంటే దుఃఖం. అంతా కూడా నీ చేతుల్లోనే దాగి ఉంటుంది. తెలిసింది చాలా తక్కువ అని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం అవుతుంది. పైసలతో పైకి వచ్చినవాడు పైసలు ఉన్న మనిషికే విలువ ఇస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడితేనే ప్రతి మనిషికి కూడా విలువనిస్తాడు. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు, ఆడవాళ్ల వెంట పడేవాళ్ళు వేగంగా చెడిపోతారు. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాధపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే ఇక్కడ గొప్ప. ప్రపంచం అంతా కూడా నిశ్శబ్దంగా నిద్రపోతున్న టైంలో నువ్వు తిప్పే పేజీల చప్పుడు భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి. అలా ఉండాలి విజయం. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకండి. ఎందుకంటే మీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దానిని ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖునికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం లైఫ్ లాంగ్ తను శిక్ష అనుభవించాల్సింది. మీకు ఎవరైనా ఇష్టం లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండండి. అంతేకాని ద్రోహం చేయాలని చూడకండి. ఎప్పుడైతే మీరు వాళ్ళకి ద్రోహం చేయాలి అనుకుంటారో మీకు తిరిగి ఏదో ఒక రూపంలో తప్పకుండా చెడు జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడు మీకు అదే ఇస్తాడు. ఒక్కసారి మోసపోతే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. మాట అన్నవాళ్ళు మర్చిపోతారేమో, కానీ విన్నవాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోరు. అందుకే మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించు. మనల్ని వదిలేయాలి అని అనుకునేవాళ్ళు ముఖ్యంగా ఈ 2 విధాలుగా ప్రవర్తిస్తారు. 1, మనకు సమయం ఇవ్వడం తగ్గిస్తారు. రెండవది, మనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వేరొకరికి ఇస్తారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నీకు నేను ఉన్నాను అనేది వినడానికి చిన్న మాటే అయినా చెప్పాల్సిన సమయంలో చెప్పాల్సిన వారికి చెప్తే మాత్రం ఆ మాట ఇచ్చే ధైర్యం అంతా ఇంతా కాదు, కోట్ల రెట్ల ఫలితంలో ఉంటుంది. డబ్బు అదుపు లేకుండా ఖర్చు పెట్టేవాడు లైఫ్లో నష్టపోతాడు. మనసుని అదుపులో పెట్టుకునేవాడు జీవితాన్నే నష్టపోతాడు అని మర్చిపోకు. మీరు దేనికి కూడా నిరాశ చెందకండి. ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం పరిస్థితులు మాత్రమే, మీరు కాదు కదా. సులువుగా వచ్చింది ఏదైనా సరే వాల్యూ తక్కువగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువ. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా సరే. నిజమే కదా. పోరాడాలి అని నువ్వు అనుకుంటే మీతో మీరు పోరాడండి. గెలవాలనుకుంటే మీపై మీరు గెలవండి. ముందు మిమ్మల్ని మీరు గెలిస్తేనే ఈ ప్రపంచాన్ని మీరు గెలిచేసినట్లే. మనం గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అనే దగ్గరికి హత్తుకునే మనిషి ఒకే ఒక్కరు, నాన్న ఒక్కరే. ఒకరి నమ్మకంతో మీకు అవసరం లేదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. సముద్రాన్ని కూడా అమాంతం దాటగల శక్తి మీ నమ్మకమే మీకు ఇస్తుంది. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఆ ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తామని మర్చిపోకు. గెలవడం అంటే రాజ్యాలు కాదు,
దేశాలు కాదు, ఇంకొకరి దగ్గర చెయ్యి చాచకుండా, ఎవరిని మోసం చేయకుండా రాజాలా బ్రతకడమే. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం, దీనికి మించిన గెలుపు ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని మర్చిపోకు. పిరికి వాళ్ళు ప్రయత్నాలను మొదలుపెట్టరు, బలహీనులు అస్సలు పూర్తి చేయరు, బలవంతులు పొరపాటున కూడా విడిచిపెట్టరు. మీరు మీ కోపాన్ని ఎంతవరకు అదుపు చేస్తే మీ లైఫ్కి అంతగా ఉపయోగపడుతుంది. మనసు మేఘం రెండూ ఒకటి. మేఘం తనలోని బరువును మోయలేక వర్షం రూపంలో బయటికి వదిలేస్తుంది. మనసు కూడా అచ్చు ఇలానే తనలోని బరువుని మోయలేక కన్నీటి రూపంలో బయటికి వదిలేస్తుంది. నిజమే కదా. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది అని మర్చిపోకు. మనం అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకపోతే రెండూ కూడా మనల్ని అమాంతం ముంచేస్తాయి. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. కానీ లైఫ్లో మీరు గెలవాలి అంటే మీ తోటి వారందరినీ మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అర్థం చేసుకునే వారికి మౌనం కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి మంచి మాట కూడా ప్రతి మాట అపార్థమే కదా అవుతుంది. మంచి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలానే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటారు. సముద్రపు నీరు ఒక్క చుక్క నీరు కూడా తాగడానికి పనికిరానట్లే అజ్ఞాని మాటకి కూడా అసలు విలువే ఉండదు. ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకాస్త కష్టంగా ఉండొచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది కాబట్టి. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు తోడులేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థమే కదా. నువ్వు ఒకరి విజయాన్ని చూసి అసూయపడితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని నీకు పెంపొందిస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, ఆ జీవించినంత కాలంలో ఎంత ఆనందంగా మనం జీవించామన్నదే ఇక్కడ ముఖ్యం. మీరే ఆలోచించండి, మీరు ఎంతవరకు జీవించారు అన్నది ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అర్థమవుతుందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.